హలో అందరికీ. ఈ వీడియోలో మధుబాల బ్లౌజ్ని ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ ఇస్తున్నాను ఈ బ్లౌజ్కి. సో దీనికోసం ఉక్సు కాజల్ పట్టీ కోసం పావించ్ అన్నది మార్జిన్ యాడ్ చేసుకున్నాను. సో 36 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో 36 సైజు, దీనికి షోల్డర్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. సో షోల్డరు అండ్ ఆర్మ్ డౌన్ మార్క్ చేసిన తర్వాత ఇలా ఒక ఎల్ షేప్ అయితే మార్క్ చేసుకోండి. లెంత్ 14.5 ఇంచెస్, దీనికి 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసి టోటల్గా 15.5 ఇంచెస్ అయితే లెంత్ని తీసుకున్నాను. సో మనకు కావాల్సిన లెంత్ 14.5 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 15.5 ఇంచెస్. సో 36 చెస్ట్ లూజ్ ఇక్కడ మనకి. ఈ 36ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు వస్తుంది. సో ఈ 9 ఇంచులని ఇలాగా మార్క్ చేసుకోండి. అండ్ ఉక్సు కాజా పట్టి వదిలేసి మార్క్ చేయండి, మీరు మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలాగే నడుము లూజు 30 అండి. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 30ని 4 భాగాలు చేస్తే 7.5 ఇంచెస్. సో దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 7.5 + 1 8.5 ఇంచెస్ నడుము లూజ్ అయితే మార్క్ చేశాను. సో చెస్ట్ అండ్ నడుమునైతే ఇలాగా కలిపేస్తున్నాను. 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ మార్క్ చేసేటప్పుడు సో ఇలా ఎల్ షేప్ మార్క్ చేసిన తర్వాత 1.5 ఇంచు ఇలాగ పెట్టేసుకొని ఫ్రెంచ్ స్కేల్తో అయితే ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ విడ్త్ 3 ఇంచెస్, అలాగే నెక్ డీప్ 10 ఇంచెస్. సో నెక్ విడ్త్ 3 ఇంచెస్, డీప్ 10 ఇంచెస్ అండి. సో నేనైతే బ్యాక్ ఇలాగ డ్రాప్ షేప్ ఇస్తున్నాను. సో దీనికి తగ్గట్టుగా అయితే మార్కింగ్ వేసాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండి. అండ్ ఈ షేప్ కోసము బ్యాక్ డ్రాప్ షేప్ ఇచ్చాను కదా, 3 ఇంచెస్ నెక్ విడ్త్, డీప్ 3 ఇంచెస్కి ఒక ఎల్ షేప్ మార్కింగ్ ఇచ్చి 10 ఇంచెస్లో డ్రాప్ షేప్ అయితే డ్రా చేశాను. సో ఈ విధంగా ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. సో ఇది మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. నార్మల్గా ఎలా కట్ చేస్తామో బ్యాక్ పార్ట్ని అలాగే కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ మధుబాల షేప్ డ్రాఫ్టింగ్ అయితే వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచెస్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ అండ్ 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకోండి. సేమ్ షోల్డర్ 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇలాగా ఎల్ షేప్ మార్క్ చేసిన తర్వాత ఒక 1.5 ఇంచు ఆర్మ్ రౌండ్ కోసం అయితే డ్రా చేశాను. అండ్ చెస్ట్ లూజు 36, దీనికి గాను 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రెంచ్ స్కేల్ యూస్ చేసి ఇలాగా చెస్ట్ మార్కింగ్ని ఆర్మ్ రౌండ్ మార్కింగ్ తోటి అయితే ఆర్మ్ రౌండ్ మార్క్ చేస్తున్నాను. సో చెస్ట్ లూజు 36 అండి. ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేయకుండా చూడండి. చెస్ట్ 36 కాబట్టి ఏం యాడ్ చేసుకోవట్లేదు. బట్ బ్యాక్ మనకు 13 నడుము లూజుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కదా, 7.5 అయితే 8.5. ఇలాగ ఫ్రంట్ పార్ట్లో అయితే నడుము లూజుకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవద్దు డాట్స్ కోసము. సేమ్ మీ నడుము లూజ్ ఎంతైతే ఉందో 30 ఇంచెస్ ఇక్కడ నాకు కావాల్సింది. 30ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే మార్క్ చేశాను, ఎక్స్ట్రా యాడ్ చేయకుండా. అండ్ ఖర్చు కోసం బ్యాక్ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ కూడా అలాగే తీసుకోవాలి. దెన్ నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండి, నెక్ డీప్ 7 ఇంచెస్. సో నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ డీప్ 7 ఇంచెస్ తీసుకొని నేను ఇలాగా ఫ్రంట్లో స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇస్తున్నాను. సో నెక్ డీప్ డౌన్లో మార్క్ చేసేటప్పుడు విడ్త్ని 3.5 ఇంచెస్, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి వైడ్గా వస్తుంది నెక్. సో నెక్ విడ్త్ అయితే పెంచకండి. డీప్లో 3.5 ఇంచెస్ తీసుకొని ఇలాగా ఒక బాక్స్ డ్రా చేసుకొని మీకు కావాల్సిన నెక్ లైన్ని
యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ మధుబాల షేప్కి ఈ స్వీట్ హార్ట్ లైన్ అయితేనే కొంచెం ఎలివేట్ చేస్తుంది నెక్ విడ్త్ని. సో ఈ నెక్ అయినే స్వీట్ హార్ట్ నెక్నే ప్రిఫర్ చేయండి మీరైనా కూడా. సో ఇలాగా స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేసిన తర్వాత అండ్ ఆ కరుసు కొంచెం చూసుకొనే డ్రా చేయండి. మీరు డ్రా చేసేటప్పుడు ఐడియా వస్తుంది కదా. సో ఎలా డ్రా చేస్తే మనకి నెక్ వైడ్గా షేప్ అయితే వస్తుందో అలాగా డ్రా చేయండి. దీని తర్వాత షోల్డర్ 1/2 ఇంచ్ ఖర్చు వదులుతాం కదా, అలా వదలలేదు. ఈ షోల్డర్ నుంచి డైరెక్ట్గా 12 ఇంచెస్కి నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. షోల్డర్ నుంచి డైరెక్ట్గా 12 ఇంచెస్ ఖర్చు వదలలేదు, ఖర్చుతో కలిపి 12 ఇంచెస్కి ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేశాను. సో ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత 12 ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా, నెక్ వైపున అంటే క్లోజింగ్ వైపున మన వైపు ఉంది కదా, సో ఈ వైపున ఒక 1/2 ఇంచు పైకి ఇలాగా ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఈ డాట్ని కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ 12 ఇంచెస్కి అయితే కలిపేయండి. సో 1/2 ఇంచ్ నుంచి ఇలాగా ఒక కర్వ్ లాగా వస్తుంది. 1/2 ఇంచ్ పైకి ఇలాగా మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి చెస్ట్ లూజు 36ని 10గా డివైడ్ చేస్తే ఏదైతే విడ్త్ వస్తుందో ఆ విడ్త్ని ఇక్కడ మనము షేప్ కోసం డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. 3.5 ఇంచెస్కి ఇలాగా ఈ 12 ఇంచెస్ లైన్ ఏదైతే డ్రా చేశానో అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ టక్స్ పాయింట్ 10 ఇంచెస్, షోల్డర్కి 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని నేను టోటల్గా 10.5 ఇంచెస్ టక్స్ పాయింట్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3.5 ఇంచెస్ 12 ఇంచెస్ లైన్ మీద 3.5 ఇంచెస్ డిస్టెన్స్లో ఒక డాట్ అయితే మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి టక్స్ పాయింట్ని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అండ్ ఈ లైన్కి అటువైపు 1/4 ఇంచు ఇటువైపు 1/4 ఇంచుగా మనం డాట్స్ పడతాం కదా బ్లౌజ్కి, ఆ విధంగా అయితే మార్క్ చేయండి. 3/4 ఇంచు అండి, 0.75 ఇంచెస్ తోటి ఇలాగా మనం బ్లౌజెస్కి డాట్స్ ఎలాగైతే పడతామో అలా ఒక ట్రయాంగిల్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్టులో 10వ భాగం అంటే 3.6 వస్తుంది. నేను ఇక్కడ 3.5 పెడుతున్నాను. ఈ మనం టక్స్ పాయింట్ మార్క్ చేసాం కదా, ఈ టక్స్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ వైపున ఇలాగ ఒక 3.5 ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. ఇది మనం మధుబాల షేప్ ఇవ్వటానికి ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇలాగా ఆర్మ్ రౌండ్ వైపుకి ఈ టక్స్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ వైపుకి 3.5 ఇంచ్ డిస్టెన్స్లో ఒక డాట్ అయితే మార్క్ చేశాను కదా, ఈ మార్క్ని మనము డాట్స్ కోసము మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్స్తో ఇలా కలుపుకుంటూ నెక్ లైన్తో కలిపేయండి. షేప్ మీరు కొంచెం నీట్గా వచ్చేలాగా అయితే చూడండి, ఎందుకంటే షేప్ మనకు గీసేటప్పుడు నీట్గా ఉందా లేదా, పర్ఫెక్ట్ షేప్ వస్తుందా లేదా అన్నది గీసేటప్పుడు అర్థమవుతుంది. సో దానికి తగ్గట్టుగా ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్కి ఈ 3.5 ఇంచెస్ ఇలా కలుపుతూ 12 ఇంచెస్ లైన్ మీదకి దీన్ని ఒక రౌండ్ షేప్లోకి అయితే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోండి. చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనము నెక్ లైన్ మీద నుంచి ఈ 12 ఇంచెస్ లైన్కి ఈ 3.5 ఇంచెస్ని ఇలాగ కలుపుతూ ఒక షేప్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం వంపుగా అయితే ఇవ్వండి, ఎందుకంటే రౌండ్ షేప్గా వస్తుంది కదా మనకి చెస్ట్ మార్కింగ్ అన్నది. సో చెస్ట్ మార్కింగ్కి తగ్గట్టుగా ఈ విధంగా ఒక షేప్ అయితే డ్రా చేయండి. ఈ షేప్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ లైన్ మీద నుంచి ఆర్మ్ రౌండ్ వైపుకి మినిమం ఒక
2.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలి. ఇదే మనకి షేప్ మనం గీసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే 2.5 ఇంచెస్ ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఉండాలి. సో ఇలా 2.5 ఇంచెస్ డిస్టెన్స్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్కి మనము క్రాస్ అయితే తీసేసుకోవడానికి ఇలాగ మార్కింగ్ అయితే చేశాను. సో ఇంతేనండి. ఈ విధంగా మనము డ్రా చేసిన తర్వాత మనం బ్లౌజ్ లెంత్కి ఏదైతే ఉందో ఈ డాట్స్ మార్క్ చేసాం కదా, ఈ డాట్స్ని బ్లౌజ్ లెంత్ 16 ఇంచెస్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేయండి, పొడిగించండి. సో ఇక్కడ మనం డాట్స్ కోసం 0.75 ఇంచెస్ 0.75 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు మనకి నడుము లూజ్ అన్నది తగ్గిపోతుంది కదా. సో దీనికోసము ఇలా మనము ఎక్స్ట్రాగా ఒక నడుము వైపున ఒక 1.5 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను నడుము లూజులో. చెస్ట్ అయితే యాడ్ చేయట్లేదండి, ఓన్లీ నడుము లూజు వైపు నుంచి ఇలా చెస్ట్కి ఒక మనం ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి లైన్ డ్రా చేస్తామో ఆ విధంగా ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనకు వీడియోలో ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో, పేపర్ మీద ఏ విధంగా అయితే మనం మార్క్ చేసామో ఆ మార్క్ చేసిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయండి. షేప్ మనకి కొంచెం రౌండ్గా వచ్చేలాగా అయితే చూసుకుని కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని ఈ 12 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ పైకి, ఆ 1/2 ఇంచ్ పైకి ఈ షేప్ వస్తుంది మనకి రౌండ్ షేప్ లాగా. సో 1/2 ఇంచ్ పైకి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా షేప్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఇది మధుబాల షేప్ కటింగ్ అండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ లైన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను దీన్ని. మనకి మధుబాల షేప్ ఫ్రంట్లో ఏదైతే సపరేట్గా డిజైన్ వస్తుందో ఇది రెడీ అయిపోయిందండి. సో మనకి ఇంకొంచెం షేప్ లేదు అని అనిపించింది నాకు ఇక్కడ. సో ఎక్స్ట్రాస్ని యాడ్ చేసుకొని షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేస్తున్నాను. అండ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని కూడా మనము కటింగ్ చేసిన విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి నడుము వైపున అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేశాను. ఇక్కడ మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. అండ్ ఇక్కడ డాట్స్ కోసము కింది వరకు బ్లౌజ్ లెంత్ వరకు ఎక్స్టెండ్ చేసాం కదా, దీన్ని ఇలాగ రెండింటిని కలుపుకొని క్లోజ్ చేసేలాగా ఒక పిన్ కానీ లేదంటే ఒక పట్టీలాగా మనకు అటాచ్ టేప్ ఉంటుంది కదా, అలాగా సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం 1.5 ఇంచ్. సో ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఇక్కడే ఉంది కదా, ఎందుకు ఎక్స్ట్రా అంటే ఆ షేప్ పోతుంది మనకి. అక్కడే యాడ్ చేస్తే బ్లౌజ్ ఫిట్ చేసేటప్పుడు మనం డాట్స్ ఎక్కడైతే ఫిట్ చేసామో అక్కడ ఈ డాట్స్ కూడా మళ్ళీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఇలాగా డాట్స్ పాయింట్ని క్లోజ్ చేస్తూ ఒక పిన్ అయితే సెట్ చేశాను. ఒక పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ డాట్స్ ఎక్కడైతే వరకైతే ఉన్నాయో దాన్ని క్లోజ్ చేస్తూ ఇలా కలిపేసి ఒక పిన్ ఆర్ టేప్ని సెట్ చేసుకోండి. అంతేనండి, మధుబాల బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ మీద మార్క్ చేయండి. జస్ట్ ఒకటి మనం ఏ విధంగా అయితే లైన్ కటింగ్ లైన్ని డ్రా చేసి కట్ చేసామో సేమ్ అదే విధంగా మీరు లైనింగ్ మీద మార్క్ చేసుకొని కట్ చేయండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడైతే మనము కుట్లు వస్తాయో ఆ సెక్షన్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనము రిటర్న్ చేస్తాం కదా, ఆ రిటర్న్ చేసినప్పుడు ఈ విడత అయితే తగ్గిపోతుంది. సో ఇది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. సో మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అయితే మార్క్ చేశాను, ఎక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలో చూపిస్తాను, వెయిట్ చేయండి. పేపర్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదేవిధంగా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇలా మార్క్ వేసిన తర్వాత సో పేపర్ షేప్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీరు
లైనింగ్ మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు బయటి వైపుకి, అంటే అటువైపు కాదండి, 1/2 ఇంచు బయటి వైపుకి ఇలాగా మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ కింది వైపుకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అయితే చేసేయండి. అండ్ ఫ్రంట్ మధుబాల షేప్ని కూడా మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ మీద యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రాని యాడ్ చేయండి. ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ యాడ్ చేసేటప్పుడు అది నాకు వీడియోలో సరిగ్గా కనపడలేదు. సో ఇక్కడ ఏ విధంగా అయితే నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేస్తున్నానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేయండి. సో ఇక్కడ నుంచి మనకి స్టిచ్చెస్ వస్తాయి కదా, నెక్ లైన్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయకండి. నెక్ లైన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే నెక్ డీప్ తగ్గిపోతుంది. సో మనం సైడ్ జాయింట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోండి. ఇది సీమింగ్ అలవెన్సెస్ అంటాం కదా, దానికోసం. సో ఈ విధంగా చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేశారో అదే విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మధుబాల బ్లౌజ్ రెడీ అయిపోతుందండి. అండ్ ఈ వీడియోలో నేను స్లీవ్ కటింగ్ అయితే చూపెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. సో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనము ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్లో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.